ఈ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడడానికి మనతోటి కాలనీ ఎగ్జిక్యూటివ్ విద్యాసాగర్ గారు అయితే మన దగ్గర అయితే ఉన్నారు. సో సార్ ఒకసారి అడుగుదాం. సార్ నమస్తే అండి. సార్ ఇది ఎప్పుడు జరిగింది సార్ నార్మల్గా సిచ్యువేషన్? ఇది మొన్న మధ్యాహ్నం వచ్చాడట అబ్బాయి. ఓకే సార్. అయితే వచ్చినప్పుడు ఆ పెళ్లి గురించి మాట్లాడదామని, పెళ్లి చేస్తామని పిలిపించారట. పిలిపించి మరి ఏం జరిగిందేమో కొట్టారట బ్యాట్తో. కొడితే బాడీలో 7 పార్ట్స్లో దెబ్బలు తగిలి ఉన్నాయి. తర్వాత నైట్ అంతా అలాగే నోట్లో గుడ్డలు అవి పెట్టారట వాడికి ఊపిరి ఆడకుండా. పొద్దున్న ఎర్లీ మార్నింగ్ తెల్లారుజామునే 5 o'clock ఏమో హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఒక చోటుకి తీసుకెళ్తే వాళ్ళు అన్నారట మేము తీసుకోమన్నారట. హోలిస్టిక్కి వెళ్ళారు. హోలిస్టిక్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పారట. సో తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చినాక మధ్యాహ్నం వాళ్ళ పెదనాన్న ఎవరైతే ఉన్నారో అబ్బాయి పెదనాన్న ప్లస్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కాలేజ్ వాళ్ళు కాంటాక్ట్ చేస్తుంటే అప్పుడు తెలిసింది ఇట్లా అయ్యిందని. వెంటనే సాయంత్రానికి పోలీసులు మీడియా వీళ్ళందరూ వచ్చేసారు. బాడీనేమో పటంచెరు మార్చరికి తీసుకెళ్ళారు. నాకు తెలిసినంత మటుకి వాళ్ళంతా క్రూల్ మైండెడ్ అయితే కాదు, అది సిచ్యువేషన్ అలా వచ్చింది టైం. మరి దేనివల్ల వచ్చిందో ఏంటో తెలియదు కానీ అలా చేయటం జరిగింది. వాళ్ళైతే పేరెంట్స్ అయితే మంచివాళ్ళు, చాలా మాతో అంటే కలిసి ఉంటారు, అంతా బాగానే ఉంటారు. అది లవ్ అఫేర్ కదా, లవ్ అఫేర్లో ఎవరికైనా తల్లిదండ్రులు హార్ష్గానే ఉంటారు. అంతేకాకుండా అమ్మాయి మీకు గొడవకి మేజర్ కారణం వచ్చి అమ్మాయి 2 మూసార్లు ప్రెగ్నెంట్ అయింది, మేము వారం చేసినా కూడా వీళ్ళు వినలేదు, దానివల్ల ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పి అంటే 1 year బ్యాకే వార్న్ చేశారట. 1 year నుంచి అయితే అబ్బాయి అయితే అమ్మాయిని కలవలేదని తెలిసింది నాకు. పొద్దున ఒక మీడియా వాళ్ళు వచ్చారనమాట, బిగ్ టీవీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మేనత్తతో మాట్లాడిచ్చాను నేను. వాళ్ళ మేనత్త వాళ్ళు ఈ ఇంట్లో ఉంటారు, ఈ కింద ఇంట్లో. వాళ్ళతో మాట్లాడిచ్చాను. వాళ్ళు 1 year ముందు మేము పిలిపించి మేము మాట్లాడి కాదమ్మా ఒక సెటిల్మెంట్ అంటే స్టడీస్ అంతా అయిపోయి జాబ్ మంచి సెటిల్ అయినప్పుడు చేద్దామని, అప్పుడు దాకా మీరు కొంచెం కామ్గా ఉండండి అని చెప్పాము అని అన్నది ఆమె. ఇంకోటి ఏంటంటే అమ్మాయిని పోలీసు వాళ్ళకు కూడా చెప్పలేదట ఎక్కడుంది ఏంటనేది. కాకపోతే వాళ్ళ మదర్, ఫాదరు, బ్రదరు జైల్లో ఉన్నారు. అమ్మాయి మాత్రం హాస్పిటల్, ఏ హాస్పిటల్లో ఉందనేది చెప్పట్లేదు, సీక్రెట్గా ఉంచారు. అది వాళ్ళు కూడా పొద్దున బిగ్ టీవీ వాళ్ళు కూడా అదే క్వశ్చన్ చేశారు, అమ్మాయిని ఎక్కడ ఉంచారు, మరి ఎవరు చూస్తున్నారు అమ్మాయిని, ఎవరు చూస్తారు, మరి ఒక్కతే ఉంది కదా, వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు తమ్ముడు జైల్లో ఉన్నారు కదా అని అడిగారు. మాకు తెలియదని చెప్పింది ఆవిడ, వాళ్ళ మేనత్త. ఆ గొడవలో అమ్మాయిని కూడా కొట్టారంట కదా, అమ్మాయి కూడా తీవ్ర గాయాలయ్యాయని చెయ్యింది. అమ్మాయి చాలా బాగుండేది ఫస్ట్, ఒక 3 years ముందు అయితే చాలా హ్యాండ్సమ్గా ఉండేది. సో దాని తర్వాత అమ్మాయిని కొన్ని రోజులు ఇక్కడ లేదు, ఏమైపోయిందో తెలియలేదు. మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు చాలా సన్నబడిపోయి గుండు చేశారు అమ్మాయికి. మంచి జుట్టు ఉండేది అమ్మాయికి. అలాంటిది మొన్న రీసెంట్గా 10-15 days ముందు నేను చూశాను, మా ఇంటి ముందు వాళ్ళ అత్త దగ్గరికి వచ్చింది, సన్నగా అయిపోయింది. అంటే ఏదో టెన్షన్ ఉండి ఉంటుంది అమ్మాయికి. పాపం వాళ్ళు కొట్టేవారట, మరి పేరెంట్స్ కొట్టేవారు, ఎవరు కొట్టేవారు, అమ్మాయిని కూడా టార్చర్ పెట్టేవారట. ప్లస్ ఇప్పుడు కూడా క్యారింగ్ అనే తెలిసింది నాకు కూడా, ఇప్పుడు కూడా కడుపుతో ఉంది అని. కాకపోతే అబ్బాయి 1 year నుంచి కలవలేదని వాళ్ళు చెప్తున్నారు. అవును సార్, వాళ్ళకి మాటలు లేవు అనేసి కూడా అంటున్నారు. అవును, మళ్ళీ అమ్మాయి ప్రెగ్నెంట్ విషయం కూడా తెలియడం వల్లే ఈ రిస్క్ అయింది. అది ఏంటి అనేది తెలియదు. మరి అబ్బాయి అయితే 1 year నుంచి అయితే కలవలేదట అబ్బాయి. ఈ అమ్మాయి 3-4 సార్లు వెళ్ళిందంట అబ్బాయి దగ్గరికి, వెళ్ళిపోయి నన్ను తీసుకెళ్ళిపోయి ఎక్కడికన్నా పెళ్లి చేసుకో అని ప్రెషర్ పెట్టిందంట. ఇది టాక్. అంటే బయట క్యాస్ట్ ఫీలింగ్ వల్ల కూడా మర్డర్ చేశారు అట్లా. క్యాస్ట్ ఫీలింగ్ విజయవాడ, సో ఆంధ్ర, తెలంగాణ అట్లా అనేం లేదండి. అంటే నాకు తెలిసిన మేము 6th year ఇది, అట్లా క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు. ఓకే, క్యాస్ట్ అంటే నాకు తెలిసినది నేను చెప్తున్నాను మీకు, అట్లా క్యాస్ట్ ఫీలింగ్ లేదు. కాకపోతే ఏంటంటే ఈ ఎమోషన్ అయిపోతారు కదా, ఉంటుంది క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉంటుంది, ఉండొచ్చు, అయ్యి ఉండొచ్చు, వేరే క్యాస్ట్ అయ్యింది, వీళ్ళు క్రిస్టియన్స్, ఓకే ఉండొచ్చు. నాకైతే అది అంత కన్ఫర్మ్ కాదు. కాకపోతే జరగకూడదు జరిగింది అన్ఫార్చునేట్లీ. అది మేమే అసలు రాత్రి అంతా ఆలోచిస్తున్నాము ఎందుకు ఇట్లా జరిగింది. కామ్గా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ, ఏమి డిస్టర్బెన్స్ ఉండదు. మా కాలనీలో ప్రతిదీ, ఏ చిన్న బర్త్డే ఫంక్షన్ అయినా, మా వినాయక చవితి ఇదంతా
డెకరేషన్ అతనే చేస్తాడు. అతను రైల్వేలో ఎంప్లాయ్, టీటీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. బాగుంటాడు, మాతో అందరితో బాగానే ఉంటాడు. అలాంటిది అలా చేశారంటే మేము నమ్మబుద్ధి కాలేదు మాకే. అది సంగతి. ఇప్పుడు అతని తల్లిదండ్రులు లేరు అంటున్నారు సార్. అబ్బాయికి తల్లిదండ్రులు లేరు, అవును, వాళ్ళ బాబాయ్ ఉన్నాడు, పెదనాన్న. ఆయన వచ్చి మీతో మాట్లాడారు. అసలు ఏం సార్ రాలేదు, ఇక్కడికి రాలేదు, మోర్చరీకి వెళ్ళారట, ఇక్కడికి ఇంటి దగ్గరికి రాలేదు. అంటే వాళ్ళకి సంబంధించి ఎవరు బంధువులు కానీ ఎవరు రాలేదు, స్నేహితులు కానీ ఎవరు మీతో మాట్లాడలేదు, రాలేదు. ప్రెసిడెంట్ కూడా మాట్లాడలేదు. నిన్న రాత్రి మాట్లాడారు కానీ ఈ రోజు మాత్రం పొద్దున్న నుంచి అయితే ఎవరు రాలేదు. అంటే మీడియా వాళ్ళు వచ్చారు కానీ 2-3 మొన్న రోడ్ వర్క్స్ చేసేటప్పుడు కొన్ని కేబుల్స్ తెగిపోయినాయి, సీసీ కెమెరాలు అన్నీ బంద్ అయిపోయినాయి అనమాట, పని చేయట్లేదు. పొద్దున్న చాలా ట్రేస్ అవుట్ చేసాము సీసీ ఫుటేజ్ కావాలని, అది ఒక్కటి మిస్ అయ్యింది. ఇక దాన్ని కూడా మేము త్వరలో చేస్తాం. కమిటీ మొన్నే అనుకున్నాం చేయిద్దామని తొందరగా.